గ్రహాలలో జరిగే కొన్ని మార్పుల వల్ల మార్చి నెల మొత్తం కూడా ప్రధానంగా కొన్ని రాసుల వారికి అదృష్టం అనేది ఖచ్చితంగా వరించబోతోంది. బుధగ్రహ సంచారం అలాగే కుబేర యోగం యొక్క ప్రభావంతో ఈ రాసుల వారి జీవితాల్లో ఖచ్చితంగా కనక వర్షం కురవడమే కాకుండా వృత్తిపరంగా వ్యక్తిగతంగా అద్భుతమైన మార్పులు కూడా డెఫినెట్లీ చోటు చేసుకోబోతున్నాయి. ఆ వివరాలు ఏంటనేది చెప్తా ఇప్పుడు నేను. ధనుస్సు రాశి వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థికంగా ఎంతో బలం చేకూరుతుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా వేగంగా పూర్తవడం స్టార్ట్ అవుతాయి. ఉద్యోగరీత్యా విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. వ్యాపారస్తులకి ఏంటంటే కొత్త కొత్త పార్ట్నర్షిప్స్ వల్ల భారీ లాభాలు గడించే అవకాశం ఉంది. తోటి ఉద్యోగుల యొక్క సహకారం కూడా మీ కెరీర్కి బ్రహ్మాండంగా ఉపయోగపడబోతుంది. ఆదాయ మార్గాలు పెరగడం వల్ల రుణ బాధల నుంచి విముక్తి కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాల వల్ల సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా నెలకొంటుంది. కుంభరాశి పరిస్థితి ఏంటంటే కుజుడి యొక్క తిరోగమన సంచారం వీరికి విశేషమైన కుబేర యోగాన్ని కలిగిస్తుంది. దాదాపు 23 రోజుల పాటు తిరుగులేని ఎదురులేని ధనలాభం రాబోతుంది. పెండింగ్లో పనులు ఏమైనా ఉంటే అవి విజయవంతంగా ముగుస్తాయి. వీళ్ళకి వ్యాపార విస్తరణ కోసం విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. భవిష్యత్తు కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయం గొప్ప ఫలితాల్ని కొత్త ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలగడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు అమాంతంగా పెరుగుతాయి. సింహరాశి సంగతి చూస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళు వృత్తి జీవితంలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పీరియడ్లో ఇప్పటివరకు ఎదురైనటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మీ పనితీరుకు తగ్గ గుర్తింపు డెఫినెట్గా లభించబోతోంది. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వాళ్ళకి ఈ సమయం ఎంతగానో అనుకూలం. రావాల్సిన బాకీలు వసూలు కావడంతో ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. రాజభోగాన్ని అనుభవించేటువంటి యోగం కూడా ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి పెట్టుబడులు సులభంగా అందుతాయి. రాజకీయ ప్రభుత్వ రంగాల్లో ఉన్న వారికి అదృష్టం అనేది ఖచ్చితంగా వరిస్తుంది. వృషభ రాశి వారికి అదృష్ట దేవత వరించబోతుందని చెప్తాను నేనైతే. మీ కోరికలు బ్రహ్మాండంగా నెరవేరడమే కాకుండా ఉద్యోగంలో పదోన్నతులు కూడా అలాగే జీతాల పెంపు కూడా మీకు స్పష్టంగా కనిపిస్తుంది. పూర్వీకుల యొక్క ఆస్తి కలిసి రావడమే కాకుండా దాని ద్వారా మీరు ధనవంతులు కూడా అవుతారు. అంతర్జాతీయ స్థాయిలో మీకు మీ ప్రతిభకి గుర్తింపు కూడా లభిస్తుంది. దీనివల్ల విదేశీ పర్యటనలు మీకు ఖాయమవుతాయి. కఠినమైన సవాళ్ళను కూడా చాకచక్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల నుంచి ఊహించినటువంటి లాభాలు అందుతాయి. ఇది మీ బ్యాంకు నిల్వల్ని పెంచుతాయి. సో తులారాశి వాళ్ళు చూస్తే తులారాశి వాళ్ళు ఈ మాసం మొత్తం కూడా అత్యంత లాభదాయకమైన మాసం. వీళ్ళ కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. గతంలో కంటే ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఏకంగా ఇక్కడక్కడ కాదు విదేశీల్లోనే ఆకర్షణీయమైనటువంటి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. సామాజిక హోదా పెరగడంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని కూడా వీరు గడుపుతారు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసిన ఆదాయం నిరంతరం అందుతూనే ఉంటుంది. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం ఇవన్నీ కూడా బాగుంటాయి. మీ మేధస్సుతో వ్యాపారంలో కొత్త వ్యూహాలను కూడా ఖచ్చితంగా అమలు చేసి లాభపడే పరిస్థితుంది. మిథున రాశి వ్యాపార రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వారికి ఈ నెలలో అద్భుతమైనటువంటి ఒప్పందాలు కుదురుతాయి. విదేశీ విద్యని అభ్యసించాలి అనుకునేటువంటి విద్యార్థులకి ఆటంకాలు తొలగి ప్రవేశాలు కూడా లభిస్తాయి. నూతన ఉద్యోగ వేటల్లో ఉన్న వారికి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి పిలుపు వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ యాత్రలకి ప్రణాళికలు కూడా మీరు వేసుకుంటారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడడంతో పాటు విలాసవంతమైనటువంటి వస్తువులను కూడా మీరు కొనుగోలు చేస్తారు. సానుకూల ఫలితాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. అలాగే మీ గౌరవాన్ని కూడా ఇనుమడింపు చేస్తాయి. ఈ రాశులకి జాతకరీత్యా మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి.